శ్రీ గురుభ్యో నమః. మనం తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుంచి లంకాకాండ చూస్తున్నాం. కహా దశ కంఠ కవన తై బందర మై రఘుబీర దూత దశ కందర మమ జన కహి తోహి రహి మితాయి తవ హిత కారణ ఆయవు భాయి ఉత్తమ కుల पुलस्ति करनाति शिव बिरंजि पूजहु बहुबाति बर पायहु किनेहु सब काजा जीतेहु लोकपाल सब राजा रूप अभिमान मोह बस किंबा हरि आनिहु सीता जगदम्बा अब शुभ कहा सुनहु तुम मोरा सब अपराध चमिहि प्रभु तोरा दसन गहु तृण कंठ कुटारी परिजन सहित संग निज नारी सादर जनक सुता करियागी यही विधि चलहु सकल भय त्यागे. దశగ్రీవుడు, ఓరి వానరా, నీవెవడివి అని ప్రశ్నించాడు. అంగదుడు ఇలా ప్రత్యుత్తరమిస్తున్నాడు. ఓ దశాన్న, నేను రఘువీరుని దూతను. నా తండ్రి వానికి నీకును మైత్రి ఉండడం వలన నీ మేలు కోరి ఇక్కడికి వచ్చాను. నీది ఉత్తమ వంశము. నీవు పులస్సుని మనవుడవు. శివుని బ్రహ్మకు పెక్కు రీతిలా పూజించి ఉన్నావు. వారి నుండి వరములను పొంది నీ కార్యములన్నింటినీ సఫలమనర్చుకుంటున్నావు. లోకపాలను సమస్త రాజ్యములను జయించి ఉన్నావు. రాజుననే గర్వాన్ని మోహ కారణమును జగజ్జన్య అయిన సీతాదేవిని అపహరించావు. నీకు శుభప్రదమైన వచనమును తెలుపుతున్నాను, వినుము. నా మాట వినునచో శ్రీరామచంద్ర ప్రభువు నీ అపరాధాలను అన్నింటినీ క్షమిస్తారు. దంతముల మధ్య ఎండుగడ్డి పోచను, కంఠమున గొడ్డల్ని ఉంచుకొనుము. అనగా ఆవు వలె సరళ స్వభావాన్ని కలిగి వినమ్రతతో నీ దురభిమానాన్ని త్యజించి శరణాగతుడవు కమ్ము. నీ భార్యలను పరివారాలను వెంట నిడుకొని సీతాదేవిని ముందు ఉంచి భయాన్ని వీడి ప్రభువునొద్దకు పొమ్ము. ప్రణత పాల రఘువంశమని త్రాహి త్రాహి అభమోహి आरत गिरा सुनत प्रभु अभय करై గోతోహి. ఓ శరణాగత రక్షక, రఘువంశ శిరోమణి, నన్ను రక్షింపుము రక్షింపుము అని వేడుకో. అప్పుడు నీ ఆర్తనాదాల్ని ఆలకించి ప్రభు అయిన శ్రీరాముడు నిన్ను భయరహితుడిగా చేస్తారు. रे कपिपोत बोलु संभारी मूडन जाने ही मोहि सुरारी कहु निज नाम जनक कर भाई कहि नाते मानि अमिताई अंगद नाम बाली कर बेटा तासो कबहु भई ही भेटा अंगद बचन सुनत सखु जाना रहा बाली बनर में जाना अंगद तही बाली कर बालका उपजहु वंशानल कुल घालका गर्भ न गयहु व्यर्थ तुम जायहु निज मुख तापसा दूत कहायहु अब कहु कुशल बाली कहाँ आई बिहसी बचन तब अंगद कहाई दिन दस गए बाली पही जाई भूजहु कुशल सखाउरलाई राम विरोध कुशल जसी होई सो सब तो ही सुनाई ही सोई सुनु सट वेद होई मन ताके श्री रघुबीर హృదయ నహి జాకే. రావణుడిలా పలుకుతున్నాడు. ఓరి పిల్లకోతి, మాటల్ని జాగ్రత్తగా రానిమ్ము. మూర్ఖుడా, దేవతలకు నేను శత్రువునని నీవెరుంగవు. నీ పేరును నీ తండ్రి పేరును చెప్పుము. నీ తండ్రికి నాకును మైత్రి ఏంటి? అంతటా అంగదుడు ఇలా పలుకుతున్నాడు.
నా పేరు అంగదుడు, నేను వాలి కుమారుణ్ణి. నీవెప్పుడైనాను నా తండ్రిని కలిసి ఉన్నావా? అంగదుని మాటలు విన్నంతనే రావణుడు కొంత జంకాడు. పిమ్మట ఇలా పలుకుతున్నాడు, అవును, ఇప్పుడు జ్ఞప్తికి వస్తోంది. వాలి అని ఒక వానరు ఉండేది. ఓరి అంగదా, నీవు వాలి కొడుకువా? కులనాశకుడా, నీ కులం అనేది వెదురు సమూహాల మధ్య నీవు అగ్ని వల్లే జన్మించావు. నీవు నీ తల్లి గర్భమునున్నప్పుడే ఎలా మరణించలేదు. నీ జన్మ వ్యర్థము. తాపసులకు దూతగా వచ్చినట్లు నీవే చెప్పుకుంటున్నావు. వాలి క్షేమ సమాచారాన్ని తెలుపు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? అప్పుడు అంగదుడు నవ్వి ప్రత్యుత్తరాన్ని ఇస్తున్నాడు. 10 దినముల తర్వాత నీవే వాలి కడకు వెళ్ళి నీ మిత్రుని హృదయానికి హత్తుకొని అతని క్షేమ సమాచారాలను అడుగుదూలే. శ్రీరామునితో వైరం పెట్టుకున్నచో ఎట్టి క్షేమం కలుగుతుందో అతడే నీకు తెలుపుతాడు. ఓరి సటుడా, శ్రీ రఘువీరుడు ఉండని మనసులోని నీ వేదనీతి ప్రభావం ఏర్పడవస్తుంది. హమ కుల ఘాలక సత్యతుమా కుల పాలక దశ సీసా అంధవు బధిర నాస కహి నయన కాన తవ బీసా. ఓరి దశాన్న, నిజమే, నేను కులనాశకుడను, నీవు కులరక్షకుడవు. ఈ మాటల్ని గ్రుడ్డివారును చెవిటివారును సైతము పలుకరు. నీకు మాత్రము 20 కన్నులు 20 చెవులు ఉన్నాయి. శివ బిరంచి సురముని సముదాయి చాహత జాసు చరణ సేవకాయి తాసు దూత హోయి హమ కులబోరా ऐसी हुमति बुरा बिहरन तोरा सुनि कठोरा बानी कपिकेरी कहत दसानन नयन तरेरी कल तव कठन बचन सब सहवु नीति धर्ममय जानता हवु कह कपि धर्मशीलता तोरी हमहु सुनीकृता परत्रिय चोरी देखी नयन दूत रखवारी बूढ़िन मरहु धर्म व्रतदारी कानना कबिनु भगिनी निहारी क्षमा किन्हि तुम धर्म विचारी धर्मशीलता तव जग जागी పావాదరసు హమహు బడ భాగి. శివుడు, బ్రహ్మ మొదలైన దేవతలను మునీశ్వరులను శ్రీరాముని పాదసేవకై ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అతని దూతగా వచ్చిన నేను నా కులమును నాశనమనర్చానా? ఇట్టి బుద్ధి గల నీ హృదయము ఏల ముక్కలు కాలేదు? అంగదుని పరుషవచనాన్ని విని రావణుడు కన్నులను ఎర్రజేసి పలుకుతూ ఉన్నాడు. ఓరి అదముడా, నేను నీతి ధర్మాలను ఎరింగిన వాడను కావున నీ కఠోర వచనాలను సహిస్తున్నాను. అంగదుడిలా పలుకుతున్నాడు. పరస్త్రీని దొంగిలించుకొచ్చిన నీకు నీ ధర్మశీలమును గూర్చి నేను విని ఉన్నాను. దూతనే విధంగా నీవు కాపాడుతివో నేను స్వయంగా చూశాను. ఓరి ధర్మాచరణ పరాయణ, నీట మురిగినా ఏల చావు. ముక్కు చెవులు కోయబడిన నీ చెల్లిని చూసి నీవు ధర్మాన్ని గూర్చి ఆలోచించి క్షమించినావా? నీ ధర్మశీలము జగద్విదితము. నీ దర్శనమైనందులకు మిక్కిలి అదృష్టవంతుడను. జని జల్పసి జడ జంతు కపి సట బిలోకు మమ బాహు లోకపాల బల విపుల ససి గ్రసన హేతు సబరాహు పుని నవసర మమ కర నికరా కమలహి పర కరి బాసా శోభత భయవు మరాల ఇవా సంబు సహిత కైలాస. రావణుడు ఇలా పలుకుతున్నాడు. ఓరి మూడుడా, వానరుడా, వ్యర్థ ప్రలాపాలను చేయవలదు. సటుడా, నా భుజాలను చూడు. లోకపాలుర విశాల బలమనడి చంద్రుని గ్రసించడంలో రాహు వంటిది. ఆకాశమనడి సరోవరమున భుజములు అనడి కమలములపై కైలాస సహితంగా శివుడు హంసవలే శోభిల్లిన విషయాన్ని నీవు వినే ఉంటావు కదా. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.